నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లంతో మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మినప సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపగుండ్లు, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నెయ్యి, 2-3 ఇలాచీలు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ మినపగుండ్లను వేయించుకోవాలి. నేను ఇక్కడ పొట్టు తీసిన మినపగుండ్లు తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే పొట్టు ఉన్నవి తీసుకోవచ్చు. పొట్టు ఉన్న మినపగుండ్లు అయితే ఇంకా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటాయండి. లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మినపగుండ్లు వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మినపగుండ్లు చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు అంత అతుక్కుంటూ ఉంటుంది, అందుకని కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఒక 2-3 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప పిండిలో బెల్లంని కూడా కలుపుకోవాలి. రెండింటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కాగబెట్టుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ముద్ద వచ్చే వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకొని ముద్దలు చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటూ మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా రౌండ్గా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ మినప సున్నుండలు చేయడం చాలా ఈజీ అండి. ఇది చాలా బలమైన ఆహారము. పిల్లలకి రోజుకొకటి తినిపిస్తూ ఉండాలి, చాలా మంచిది. ఈ విధంగా కొద్దిగా నెయ్యిని కలుపుకుంటూ ఇలా ముద్దలు చేసుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని మినప సున్నుండలు తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఒక 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.